శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఆత్మీయ మిత్రులారా, ఈ ఆశ్వేజ పౌర్ణమి ఆదికవి వాల్మీకి జయంతి. ఆ సందర్భంగా ఆ మహా తపశ్శక్తి సంపన్నులు, భారతీయ సంస్కృతికి మూలకందమైనటువంటి రామాయణాన్ని రచించినటువంటి ఆ మహనీయుల గురించి 4 మాటలు చెప్పుకుందాం. రామో దాశరథిశూరో లక్ష్మణానుచరో బలి కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘుత్తమః వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభః శ్రీమాన్ ప్రమేయ పరాక్రమః ఇత్యేతాని జపే నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః అశ్వమేధాదికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః. ఈ నామాలని తలుచుకున్నంత మాత్రాన అశ్వమేధ యాగం చేసినంతటి పుణ్యం సంక్రమిస్తుంది అని ఆ శ్లోకాలకి అర్థం. అటువంటి దివ్యమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి రామనామాన్ని, రామతత్వాన్ని, రామ కథని మనకు అందించినటువంటి మహా తపశ్శక్తి సంపన్నులు, తమ తపస్సాధన సిద్ధి అంతా కూడా ఆ ఆదికావ్యంలో నిక్షిప్తం చేసినటువంటి అద్భుతమైన దివ్యమైన మహాయోగి పొంగవులు ఆదికవి వాల్మీకి. ఎంత గొప్ప సంస్కృతి అండి రామాయణ సంస్కృతి! అసలు ఎట్లా వెల్లివిరుస్తోంది ఈ రామాయణ సంస్కృతి మనకు. భారతదేశం మొత్తం అంతా కూడా, ఆసేతు హిమాచలము కూడా ఎంతగా భారతీయ జీవన విధానంలో కలిసిపోయి ఆ జీవన ప్రవాహంలో ఒక అమృతధారగా మిళితమయ్యి ఎంత దివ్యత్వాన్ని ఇస్తోంది, ఎంత శక్తినిస్తోంది. ఆ రామాయణంలో అంతర్భూతంగా ఉన్నటువంటి ఒక మహా బీజాక్షర శక్తి, అది సామాన్యమైనది కాదు కదా. ఆ శక్తి వలనే ఎన్ని యుగాలైనా కూడా సాక్షాత్తు బ్రహ్మే వరం ఇస్తాడు కదా. ఈ సూర్యచంద్రులు, ఈ గిరులు ఇవన్నీ ఉన్నంత వరకు కూడా రామాయణం ఉంటుంది. ఏమి రచన, ప్రణాళిక వాల్మీకి మహర్షిది. వాల్మీకి మహర్షి రామాయణం రచించడానికి వెనకల ఉన్న నేపథ్యము, సన్నివేశము కూడా చాలా అపురూపమైనది. వాల్మీకి ప్రచేతసుడు అనేటువంటి బ్రహ్మ మానసపుత్రుడి యొక్క 10వ సంతానం, సద్బ్రాహ్మణుడు వాల్మీకి మహర్షి. ప్రాచేతసుడు అంటారు అందుకనే వారిని. ఆ తపశ్శక్తి సిద్ధించడం వలన నిరంతర ఆ ధ్యానశక్తి వలన, యోగశక్తి వలన సిద్ధించినటువంటి ఆ మహాశక్తి తపశ్శక్తి వలన ఆ మొత్తం శక్తిని అంతటిని కూడా ఇందులో నిబద్ధీకరించారు రామాయణంలో. తమసా నదీ తీరంలో ఈ మహానుభావుడు ఉన్నాడు. అప్పుడు అక్కడికి నారద మహర్షి వేంచేసినప్పుడు, స్వామి మీరు ఇన్ని లోకాలు తిరుగుతున్నారు కదా అని ఒక గొప్ప ప్రశ్న వేస్తారు అక్కడ. ఆ ప్రశ్నతోనే మనకి రామాయణం మొదలవుతుందండి. ఈ రామాయణం గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 బీజాక్షరాలకి, ఒక్కొక్క బీజాక్షరానికి 1000 శ్లోకాల చొప్పున ఒక ప్రణాళికాబద్ధంగా 24,000 శ్లోకాలతో రచించారు. అది ఎట్లా రచించారు అసలు? ఆయన వేసిన ప్రశ్న ఏంటి? అంత మహా నారద మహర్షి సామాన్యుడా? ఎంత తపశ్శక్తి సంపన్నుడు, ఎంత మహాభాగవతోత్తముడు, బ్రహ్మపుత్రుడు కదా ఆయనని ఏమని అడుగుతున్నాడో చూడండి.
ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం అని ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? కోన్వస్మిన్ సాంప్రతం లోకే, ఎవరైనా ఈ లోకంలో ఈ దివ్యమైన 16 గుణాలు కలిగిన వాళ్ళు ఉన్నారా? ఏమిటా గుణాలు? అద్భుతమైన దివ్యమైనటువంటి గుణాలు, కళ్యాణకరమైనటువంటి గుణాలు. ఆ గుణాలే చెప్పుకోవచ్చు, మనం ఎంతసేపైనా చెప్పుకోవచ్చు. అటువంటి గుణాలు కలవారు ఇప్పుడు ఉన్నారా అని ప్రశ్నిస్తాడండి. గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్కో దృఢవ్రత, ఇలా వరుసగా వస్తాయి ఈ 16 గుణాలు. అవునయ్యా, లేకేమి ఉన్నాడు. ఇప్పుడు ఇక్ష్వాకు వంశంలో మన రామచంద్రమూర్తి ఈ అన్ని లక్షణాలని పుణికి పచ్చుకొని ఉన్నాడు. దివ్యమైనటువంటి ఆ తత్వము, అటు ఆదర్శము ఆరాధ్యము రెండు ఒక ఒడ్డులాగా వరుసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది రామతత్వం అంతా కూడా. రామతత్వంలో, రామనామంలో, రామగాథలో దాగినటువంటి అనేక మంత్రశాస్త్ర రహస్యాలు, యోగశాస్త్ర రహస్యాలు, ఒక బ్రహ్మ విద్యా విశేషాలు ఎన్నెన్నో మహానుభావులు అందరూ కూడా వాళ్ళ ఉపాసన, వాళ్ళ అధ్యయన, వాళ్ళ యొక్క ప్రగాఢమైనటువంటి అధ్యయన బలము వలన, భక్తి ప్రపత్తులలో ఉన్నటువంటి ఆ తపశ్శక్తి వలన ఎందరో వెలికి తీసుకువచ్చి ఇచ్చినటువంటి మహనీయులు మనకి ఎందరో కనిపిస్తారు. వారి ద్వారా మనము ఈ రామాయణం యొక్క అద్భుత దివ్యత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. అటువంటి రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి ఏమిచ్చి మనం ఆ వాల్మీకి రుణం తీర్చుకోగలమండి? అందుకనే ఒక చోట ఎంత గొప్పగా చెప్తారు తెలుసా? విశ్వనాథ సత్యనారాయణ వారు ఏం చెప్తారంటే, ఈ సంసారము ఇది ఎన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా, సత్కావ్య నిర్మాణ రేఖా సామాగ్రి రుణంబు తీర్పంగలదో, కాకుత్సుడవు స్వామి గాథా సంపన్నము భక్తి తీర్చినను ద్వైతాద్వైత మార్గంబులని అంటారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారు. అట్లాగా అందరికీ కూడా ఒక గొప్ప మార్గాన్ని ఏర్పరిచినటువంటి వారు. తర్వాత రాబోయేటువంటి కాళిదాసు, తర్వాత కవిత్రయము తెలుగులో తీసుకుంటే అట్లా ఎంతమందికి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి కావ్య నిర్మాణ శైలిని, ఆ వర్ణనలని ఎంత దివ్యంగా ఆవిష్కరించాడో చెప్పలేమండి వాల్మీకి రామాయణాన్ని ఒక కవితా దృష్టితో, ఒక సాహిత్యపరమైన దృష్టితో, ఒక ఉపాసనాపరమైనటువంటి ధార్మిక దృష్టితో, అందులో ఉన్నటువంటి దివ్యమైన మంత్రశాస్త్ర రహస్యాలని అన్వేషణపూర్వకమైన దృష్టితో, తత్వ విచారణ దృష్టితో ఎన్ని రకాలుగా చూసినప్పటికీ ఎప్పటికీ నిత్య నూతనంగా, వైభవోపేతంగా, తేజోవంతంగా భాషించేటువంటి దివ్యమైనటువంటి వేదంతో సమానమైనటువంటి రామాయణం మన రామాయణం. అందుకనే ఒక విదేశస్థుడు అంటాడు, మొత్తం అన్ని పుస్తకాలని కూడా తగలబెట్టేసేయండి, ఆ రామాయణం ఒక్కటి ఉంటే చాలు, లైబ్రరీలు మొత్తం తగలబడిపోయినా పర్వాలేదు, లెట్ ఆల్ ద లైబ్రరీస్ బి బర్న్, రామాయణం ఒక్కటి ఉంటే చాలు అని చెప్తాడండి. ఆ రసావేశంతో పులకించిపోతాడు ఆయన, ఆ విదేశీయుడు. అంతటి దివ్యమైనటువంటి రామాయణం. వీళ్ళందరూ కూడా ఈ మహా తేజోవంతమైనటువంటి మంత్రమూర్తులు. సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తి, హనుమత్ స్వామి, సాక్షాత్తు మహారుద్రతేజమైనటువంటి ఆ స్వామి. ఈ రామాయణంలో ఉన్నటువంటి మంత్రశాస్త్రము, రామాయణంలో ఉన్నటువంటి యజ్ఞ విశేష వైభవము మానవ జీవితాలలో ఏదైతే బాధాకరమైన సంక్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి ఏ సర్గలో ఏ విధమైనటువంటి శక్తి యజ్ఞం చేస్తే వచ్చేటువంటి ఫలం ఉందో దాని ప్రయోజనం ఏమిటో మనకి ఎంతరో మహానుభావులు కూడా అందించారు. ఉదాహరణకి 2 చెప్పుకుందాం. రామాయణంలో బాలకాండలో 15-16 సర్గలు. ఈ సర్గలు ఏమిటి అంటే దశరథ మహారాజు చేసినటువంటి పుత్రకామేష్టి యాగాన్ని మనకి వివరిస్తుంది. ఈ సర్గలు చదివినంత మాత్రాన నిష్టగా, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, అవి పాటిస్తూ పారాయణం చేయడం వల్ల ఆ మహా మంత్రశక్తి ప్రభావం వలన మనకు తెలియదండి, పైకి మనకు ఒక కథలాగానే కనిపిస్తుంది, లోపల అంత దివ్యమైనటువంటి వేద మంత్ర రాశిని, బీజాక్షర శక్తిని నిక్షిప్తం చేశారు వాల్మీకి మహర్షి. ఆయన మహావేద ద్రష్ట అండి, ఆయన మహా ఋషి,
ఋషులని ఎవరిని పిలుస్తాం మనం తెలుసా? గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ ఋషులైపోరు, మంత్రద్రష్టలు, ఆ మంత్రాన్ని దర్శించిన వాళ్ళు. వేదంలో ఎన్నో మంత్రాలని ఈ వాల్మీకి మహర్షి దర్శించాడు మహానుభావుడు. అలాగే అయోధ్యకాండలో 21 సర్గ నుంచి 25వ సర్గ వరకు ధార్మిక కార్యాలకి ఒక సఫలత, ఒక ధర్మ కార్యాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం, అంటే ఒక గో సంరక్షణశాలలు నిర్వహించాలి, అనాథ శరణాలయాలు నిర్వహించాలి, ఇంకా ఎన్నో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉత్సాహము, ఉబలాటము, ఆసక్తి, ఒక ధర్మ దీక్ష ఉన్న వాళ్ళకి ఆలయ నిర్మాణం కూడా కావచ్చు. ఎన్నున్నాయి ధార్మిక కార్యక్రమాలు. ఇటువంటి కార్యక్రమాలు సిద్ధింపజేసుకోవాలంటే, ఆ ప్రయోజనం పరిపూర్ణంగా మనము చేతికి చిక్కించుకోవాలన్నా, అది సఫలీకృతం కావాలన్నా, ఇదిగో ఈ సర్గని నిష్టగా భక్తి విశ్వాసాలతో పారాయణం చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రయోజనం సిద్ధిస్తుంది అని చెప్తారు. అలాగే సుందరకాండలో కాకాసుర వృత్తాంతం 38వ సర్గ భగవద్ అపచార దోషం, తెలిసి తెలియకుండా భగవద్ అపచారము, భాగవత అపచారము చేసి ఉన్నట్లయితే ఆ కాండని పఠించినప్పుడు అది తొలగిపోతుంది. అసలు ఎంత దివ్యమైన విషయాలు ఉన్నాయండి అసలు రామాయణంలో. రామాయణం దివ్యత్వం గురించి, వాల్మీకి యొక్క రచన వైభవం గురించి చెప్పుకోగలమా మనం ఇంత కొద్ది సమయంలో? అంతటి మహనీయమైనటువంటి విషయాలన్నీ కూడా వాల్మీకి రచనలో దాగి ఉన్నాయి. అసలు సుందరకాండ ఒక్కటి చాలదా మన భారతీయ సంస్కృతికి సముజ్వలంగా ప్రకాశించడానికి? ఆ సనాతన ధర్మ వైభవం దీప్తివంతంగా జ్వజ్వల్యమానంగా దిశలా వెలుగులు విరజిమ్మడానికి ఒక్క సుందరకాండ చాలు. అంత దేవతా వైభవం, అంత మంత్రశక్తి వైభవం ఎంత నిక్షిప్తం చేశారో ఆ సుందరకాండలో. అబ్బా, ఏమి రామాయణం! అటువంటి రామాయణాన్ని రచించినటువంటి మహనీయులు వాల్మీకి మహర్షి. అందుకనే కదా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కవి కోకిలం. ఎంత గొప్పగా చెప్పారు వాల్మీకి గురించి. అట్లాగా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఆ మాధుర్యభరితమైనటువంటి, రసమయమైనటువంటి, భక్తిమయమైనటువంటి, దివ్యమయమైనటువంటి, పరిపూర్ణ భగవత్ శక్తి, భగవత్ కళలో ఉన్నటువంటి రామాయణాన్ని మనకు అందించిన మహనీయులు వాల్మీకి మహర్షి. రామాలయం లేనటువంటి గ్రామం ఉందా? ఆంజనేయ స్వామి ఆలయం చిన్నదైనా సరే, ఒక చిన్న రాతి విగ్రహం, చిన్నదిగా కూడా చిన్న మండపంలాగా లేనటువంటి ఊర్లు ఉన్నాయా మనకి? రామ సంస్కృతి ఎలా పరిడవిల్లుతోంది. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తారు ఒక చోట, రాముడిని నిరంతరం దర్శించడం వల్ల, స్మరించడం వల్ల, రామనామాన్ని చింతన చేయడం వల్ల ప్రజలలో హింసాత్మక ప్రవృత్తి నశించింది అని చెప్తారండి. ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం. అందుకేనేమో కలి ఇంతగా విజృంభించి ఇంత దుర్మార్గమైనటువంటి పోకడలు పోతున్నటువంటి ఈ యుగ పరిస్థితుల్లో కూడా ఎంతో కొంత ధర్మము, సత్యము మిగిలి ఉన్నాయంటే, సాత్విక గుణం ప్రవర్తిల్లుతోందంటే కారణం ఇదిగో ఈ రామ ఆరాధనే కావచ్చు కదా. ఎంతటి దివ్యమూర్తులు మన రామకృష్ణ మఠాలలో కూడా ఈ రామ ఆరాధనని ఎంత గొప్పగా జరిపిస్తామండి మనం. ఏకాదశి రోజు వచ్చిందంటే ఆ రామ ఆరాధనలో ఎంత తన్మయులైపోతాం. ఎప్పుడెప్పుడు ఏకాదశి వస్తుందా, మఠంకి ఎప్పుడు వెళదామా అని పరితపిస్తూ ఉంటాం కదా. ఆ రామ భక్త రస జరిలో మనము ఆనందంగా మునగడానికి, ఆ భక్తి రసప్లావితం కావడానికి మనమందరము కూడా అంత అద్భుతమైనటువంటి విషయం రామతత్వం. ఆ నామములోనే అంత దివ్యత్వం ఉంది. ఆ రామనామం గురించే మనం ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. వశిష్ఠ మహర్షి దగ్గరికి శ్రీరామచంద్రుణ్ణి తీసుకువచ్చి ఒళ్ళో పెట్టినప్పుడు ఆయన పులకరించిపోతాడంటండి. దివ్య పారవస్యంతో అసలు అక్కడ వర్ణిస్తాడు వశిష్ఠ మహర్షి యొక్క మానసికమైనటువంటి అనుభూతిని. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి చిన్ని బాలుడిగా అవతరించడమా, మానవుడిగా అవతరించడమా, ఏమి మన భాగ్యము. మహాద్భుతమైనటువంటి విషయం. ఇంకొక అద్భుతమైన విషయం, రామాయణము వేదంలో రామ అవతరణకు ముందే రామతత్వం అంతా కూడా ప్రస్తావించబడిందని పెద్దలు చెప్తారు.
అంత అద్భుతమైనటువంటిది. ఇక వాల్మీకి కవితా వైభవానికి వచ్చినప్పుడు అతని యొక్క ఆ మహానుభావుడి యొక్క ఆ కవితా సౌందర్యము, ఆ సృజనాత్మకత, ఆ ప్రకృతి వర్ణనలు దివ్యాతి దివ్యమండి. ఎంత అద్భుతమో చెప్పలేం. అందుకనే తర్వాత పుంఖాలుగా ఆర్ష రామాయణాలు వచ్చాయి మనకి. భరద్వాజ రామాయణము మొదలుకొని తర్వాత మొల్ల రామాయణము, రంగనాథ రామాయణము, ఇందాక చెప్పుకున్న కంకంటి పాపరాజు ఉత్తర రామచరితము, ఎన్ని రామాయణాలు. ప్రతి ఒక్క స్థానిక భాషల్లో వాళ్ళ దీనికి తగినట్లు, వాళ్ళ సంస్కృతికి తగినట్లు కొన్ని మార్పులు చేసుకొని కూడా రామాయణాల్ని అనువదించుకొని అనుసృజన చేసుకొని మురిసిపోతూ ఉన్నారు, తరించిపోతూ ఉన్నారు, ధన్యులైపోతున్నారు. దీనికి అంతమే లేదు, నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. అంతటి దివ్యమైన మహత్ శక్తి ఈ రామాయణానికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఇచ్చినటువంటి వరము వాల్మీకి మహర్షికి. ఇందాక చెప్పుకున్నట్లు తమసా నదీ తీరంలో నారద మహర్షి దగ్గర విషయాలన్నీ తెలుసుకున్నాడు మహానుభావుడు. రామచరిత్ర మొత్తం చెప్పుకొని వస్తారు అక్కడ నారద మహర్షి. ఇదిగో ఫలానా రామచంద్రుడు, అతని దివ్య గుణాలు, అతని చరిత్ర అంతా కూడాను. అప్పటికే వాల్మీకి దగ్గర ఇదిగో ఈ పిల్లలు పెరుగుతూ ఉన్నారు, లవకుశులు. అలాగా రామకథ అంతా విని మనసంతా ఆయనకి పరవశించిపోయింది, పులకించిపోయి భరద్వాజుడు అనేటువంటి శిష్యుడు, ఈయన భరద్వాజ మహర్షి కాదు, ఇంకొక శిష్యుడు, ఆ శిష్యుడితో కలిసి ఆ తమసా నది తీరానికి వెళ్తాడనమాట. మాధ్యాహ్నికమైన సంధ్యావందనం నిర్వహించుకోవడానికి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత గొప్పగా వర్ణిస్తారో. ఆ నది అంతా కూడా బురద లేకుండా ఒక సహృదయుడి అంతరంగంలాగా ఉంది అని వర్ణిస్తారు అక్కడ. అలా ప్రకృతిని మైమరిచి చూస్తూ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్రౌంచ పక్షుల జంట ఎంతో ఇదిగా క్రీడిస్తూ ఉన్నది. ఆ జంటని అందులో ఉన్న జంటలో ఉన్నటువంటి మగపక్షిని కిరాతకుడు, ఒక బోయవాడు బాణం వేయడం వల్ల ఆ పక్షి చనిపోవడము, ఆ పక్షి చనిపోవడంతో ఆడపక్షి ఎంతో విలవిలలాడుతూ ఆ చనిపోయినటువంటి ఆ పక్షి దేహం చుట్టూ కన్నీరు కారుస్తూ తిరగడము చూసి మహర్షి మనసు ఒక కారుణ్యంతో, అనుకంపతో విలవిలలాడిపోతుందండి. అది అక్కడ మనం పట్టుకోవలసినటువంటి విషయము. చిన్న ప్రాణులు, పక్షులు, వాటి పట్ల ఏమి స్పందన, ఏమి మానవీయత, అపూర్వమైనటువంటి ఆ దైవీ గుణము, అనుకంప అంటారు మనం. ఆ పదమే ఎంత బాగుంటుంది, అనుకంప, దయ, జాలి, కరుణ. చలించిపోతారు. చలించిపోయి చెప్పినటువంటి ఒక శ్లోకం, చాలా మహత్తరమైనటువంటి శ్లోకం. ఆ శ్లోకము మీద వందల కొద్ది పేజీలతో రీసెర్చ్లు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి, ఎప్పటికీ కూడా ఉంటాయి. అటువంటి దివ్యమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి శ్లోకం. ఆ శ్లోకం అప్రయత్నంగా ఒక ఛందస్సుతో వచ్చింది ఆయన నోటి నుంచి. దానిని వెనకాల ఉన్న శిష్యుడు కూడా విన్నాడు. ఆ శిష్యుడు కూడా ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూనే ఉన్నాడు. అరే భరద్వాజ, ఏమిటి నాకు ఇట్లాంటి శ్లోకం వచ్చిందే, ఇది శాపమా? బోయవాడిని నేను శపించానా? అసలు ఈ ఛందస్సు ఏంటి, ఈ శ్లోకం ఎందుకు ఇలాగ వచ్చింది అనుకుంటూనే వస్తున్నారంటే ఇద్దరు కూడా. ఆ భరద్వాజుడి నోటిలో ఆ శ్లోకం వస్తూనే ఉంది. ఆశ్రమానికి వచ్చాక అందరూ కూడా ఆ శ్లోకాన్ని విని వల్లెవేస్తూనే ఉన్నారు. ఏమి శ్లోకము, ఏమి మహత్యం ఉంది ఆ శ్లోకంలో? ఆ శ్లోకం చూద్దాం. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమః శాశ్వతీహి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధేహి కామమోహితం. ఈ ఒక్క శ్లోకమే ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చండి. అంటే ఒక అర్థం కాదు ఈ శ్లోకానికి. వివిధ రకాలైనటువంటి, అటు బోయవాడి పరంగా, అటు శ్రీమన్నారాయణుడి పరంగా, అటు శ్రీరామచంద్రుడి పరంగా, అబ్బో ఎన్ని అర్థాలు వస్తాయో ఈ శ్లోకంలో చెప్పలేం. ఏమిటి ఈ శ్లోకము అని ఆలోచించుకుంటూ ఉన్నారు ఆశ్రమంలో అందరూ కూడా. అప్పుడు ఒక అద్భుతమైన దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది ఆశ్రమంలో. ఆ తేజస్సు నుంచి సాక్షాత్ బ్రహ్మదేవుడు వస్తాడు అక్కడికి, ఆశ్రమానికి వచ్చి ఆసీనులైన తర్వాత, నాయనా ఇది శాపము కాదు, నీ నోటి నుంచి నీవు పలికినటువంటిది కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి నీ నాలుక మీద ఆవేశించి
పలికించినటువంటి పలుకులు ఇవి. ఇది రామాయణానికి మూలకందమైనటువంటి శ్లోకం. నీవు ఈ రామాయణ కావ్యాన్ని రచించబోతున్నావు. దాన్ని రచించడానికి కావలసినటువంటి సమస్తమైన జ్ఞానాన్ని చాలా అద్భుతంగా చెప్తారు అక్కడ శ్లోకాల్లో. అంటే నీకు పైకి కనిపించేదే కాకుండా ప్రతి ఒక్కరి యొక్క అంతరంగంలో ఉన్న ఆలోచనలు కూడా నీకు భాషిస్తాయి, స్ఫురిస్తాయి. నేను నీకు వరం ఇస్తున్నాను. ఈ రామాయణం అంత దివ్యమైనటువంటిది, వేద సంహితమైనటువంటిది అని అద్భుతంగా ఆశీర్వదిస్తారు బ్రహ్మదేవుడు. ఎవరిని? వాల్మీకి మహర్షిని. అట్లాంటి రచన కాబట్టే అటువంటి వేదానికి ఉన్నటువంటి శక్తి రామాయణానికి ఉందండి. అట్లా ఇంకా అద్భుతమైన విషయం ఏమంటే ఈ రామాయణము వీణ మీద మనోహరంగా వాయించవచ్చయ్యా. అంతేకాదు నృత్యం చేయడానికి కూడా తగు విధమైనటువంటి అద్భుతమైనటువంటి రీతితో సాగుతుంది ఈ శ్లోకం. ప్రతి శ్లోకము కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లు 24,000 శ్లోకాలు కూడా అటు పాడటానికి, ఇటు సంగీతపరమైనటువంటి దృష్టితో పాడటానికి, నాట్యపరమైనటువంటి దృష్టితో వాయిద్యం మీద వాయించడానికి అన్నిటికీ అనుకూలంగా, దివ్యంగా, అద్భుతంగా నీ నోటిలో పలుకుతుంది రామాయణము అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం వల్ల, ఆ దివ్యశక్తి వల్ల, ఈ మహానుభావుడి తపశ్శక్తి పండడం వల్ల, మనందరి సుకృతాలు పంట పండడం వల్ల, మన భాగ్యము వల్ల, కేవలం భరత జాతికి మాత్రమే ఉన్నటువంటి ఆ దివ్య సంస్కార బలము వలన వాల్మీకి రచించినటువంటి ఆ దివ్యమైన రామాయణం అజరామరమైనది, అద్భుతమైనది, మహత్తరమైనది. అందులో ఉన్న ఎన్ని రహస్యాలు ఉన్నాయో, ఎన్ని యోగ మంత్ర తాత్విక విశేషాలు ఉన్నాయో చెప్పలేమండి. అంతటి అపూర్వమైనటువంటి రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి రుణము మనము తీర్చుకోగలమా? అంతటి అద్భుతమైనది. ఇలాగా నీ నాలుక మీద సరస్వతి నాట్యమాడి నీ దగ్గర ఇది బయటకు వచ్చేటట్లు చూస్తుంది అని చెప్తారు కదా. మనము స్వామి అభేదానంద చరిత్ర చదువుకున్నప్పుడు సాక్షాత్తు మన శారదమ్మ తల్లి ఇదే విధమైన దీవెనిస్తుంది. చూడండి, నీ నాలుక మీద సరస్వతీదేవి నర్తిస్తుంది నాయన అని స్వామి స్తోత్రం రాసుకొని వెళ్తారు అమ్మ దగ్గరికి. ప్రకృతిం పరమాం అభయాం వరదాం అనే స్తోత్రం, అద్భుతమైన దివ్య స్తోత్రం. అది ప్రతిరోజు మనము పారాయణం చేసుకుంటాం, పాడుకుంటాం కదా. అట్లాగా సాక్షాత్తు శారదమ్మే ఆ నాలుక మీద నర్తించినప్పుడు బ్రహ్మ విద్యాస్వరూపిణి కదా తల్లి. ఇక ఆయన శక్తికి, ఆయన కళానికి తక్కువేముందండి? శక్తికి, తపశ్శక్తికి తక్కువేముంది? రచనా శక్తికి తక్కువేముంది? ఆ రచన వైభవాన్ని కొద్దిగా చూద్దాం. ఇంకొక అద్భుతమైన విషయము సాహిత్య జగత్తులో ఏం చెప్తారంటే, వాల్మీకి పుట్టిన తర్వాత కవి అన్నటువంటి ఏకవచనం ఒక్కటే ఉన్నిందంటండి. ఒకటే ఉన్నదన్నమాట మనకి. కవి అన్న పదానికి ఈశావాస్యోపనిషత్తు కవిర్ మనీషి పరిభూహు స్వయంభూహు అని వర్ణించింది. ఎవరిని? సాక్షాత్తు పరమేశ్వరుని వర్ణించింది కవి అన్న శబ్దానికి. చాలా చోట్ల మనం చదువుతాం చూడండి, కవి అన్న పదం వస్తుంది మనకి. తర్వాత ఇప్పుడు ఏకవచనమే ఉన్నది. ఎప్పుడు? వాల్మీకి మహర్షి జన్మించిన తర్వాత కవి అనే వచనము ఏకవచనము ద్వివచనంగా మారింది. ఎందుకు? ఎప్పుడు? వ్యాస భగవానుడు అవతరించిన తర్వాత అది ద్వివచనంగా మారింది. సంస్కృత భాషకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి వచనములు ఏకవచనము, ద్వివచనము, బహువచనము. మిగతా ప్రపంచ భాషలన్నింటిలో కూడా రెండే ఉంటాయి, ఏకవచనం, బహువచనం, ఏకవచనం, బహువచనం. సంస్కృత భాష అలా కాదు, ఏకవచనము, ద్వివచనము, బహువచనము. దీనికి బహుచక్కటి అద్భుతమైనటువంటి వివరణ ఇస్తారు బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారు. అలాగా అద్భుతమైనది ఆ సంస్కృత భాష, ఆ వ్యాకరణము, ఆ ఛందస్సు, ఆ కావ్య నిర్మాణానికి అనువైనటువంటి అద్భుతమైన మహాద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి భాష. ఎందుకు? ఇప్పుడు నాసా వాళ్ళు కూడా మన ఆధునిక టెక్నాలజీలో కంప్యూటర్స్కి కూడా అత్యంత ఉపయుక్తమైన భాషగా సంస్కృతాన్ని గుర్తించి నాసా సైంటిస్టులందరూ కూడా సాంస్క్రిట్ నేర్చుకుంటున్నారండి, సంస్కృతం నేర్చుకుంటున్నారు. అటువంటి దివ్యమైన దేవభాష కదా మనది సంస్కృత భాష. ఆ విధంగా వ్యాస భగవానుడు పుట్టిన తర్వాత ఇద్దరు కవులు అని వచ్చిందనమాట. తర్వాత కాళిదాసు మహాకవి జన్మించిన తర్వాత కవికి
బహువచనం కవులు అన్నది ఏర్పడిందని చాలా అద్భుతంగా, సత్యంగా, చమత్కారంగా చెప్తారన్నమాట. అది అయితే ఈ మహానుభావుల రచనలందరూ కూడా ఎంత మేధోపరంగా ఉంటాయో, హృదయాన్ని అలాగ స్పందింపజేస్తూ, చలింపజేస్తూ, ఒక దివ్య తత్వం మీద ఒక ఆరాధన భావాన్ని మనకి కలిగేటట్లు చేస్తూ అంత మహత్తరంగా సాగిపోతూ ఉంటుంది వీరందరి రచన. అటు వాల్మీకి, ఇటు వ్యాసుడు, ఇటు కాళిదాసు, ఎంత మహా సంపద ఉందండి మనకు అసలు. ఎంత దివ్యమైన వాంగ్మయ సంపద ఉంది మనకు అసలు. అలాగా ఇప్పుడు ఒక్క శ్లోకం చూద్దాం. వాల్మీకి మహాభావుకుడు. భావుకుడు అంటే గొప్పగా ఊహించేవాడు అన్నమాట. అంత కవిత్వం అంటేనే భావుకత్వం కదా, ఊహల నుంచి వస్తుంది కదా. కవిత్వం ఒక అక్షర తపస్సు, కవిత్వం అక్షయ యశస్సు. భావాంబర వీధిలో విహరించే మనోవిహంగం ముందు సాక్షాత్కరించే రసోదయ ఉషస్సు అంటారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అంతటి అక్షర తపస్సు కవిత్వం అంటే. అటువంటి కవిత్వంలో పరాకాష్ట ప్రకృతి వర్ణనలు. ఈ ప్రకృతిలో ప్రకృతి వర్ణనలు చేసేటప్పుడు ఒక ధార్మిక దృష్టి, ప్రకృతి మొత్తం పరుచుకున్నటువంటి ఆ భగవత్ చైతన్యాన్ని ఆరాధించారండి మన మునులు. ఇలాంటి కవులందరూ కూడా వీళ్ళందరికీ ఒరవడి దిద్దినటువంటి మార్గం చూపించినటువంటి వారు కాబట్టే వాల్మీకిని మనము ఆది కవి అని చెప్పుకుంటున్నాం. అంతటి గొప్ప కవితా సౌందర్యం, ఆ భాషా సౌందర్యం, ఆ ఊహా సౌందర్యం, సృజనాత్మక సౌందర్యం చూడండి. ఒక్క శ్లోకం చూద్దాం. వాల్మీకి భావుకతకి పరాకాష్ఠ అయినటువంటి ఈ కింద శ్లోకం చూస్తున్నాం మనం ఇప్పుడు. ఏమిటి ఆ శ్లోకానికి అర్థము అంటే, ఈ శ్లోకంలో ప్రకృతి వర్ణన ఇందాక మనం చెప్పుకున్నట్లు చాలా చోట్ల వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి ప్రకృతి వర్ణనలు. అయితే అది కావ్య సాంప్రదాయం అయినప్పటికీ కూడా ఆ వర్ణనలో అంత దివ్యత్వం, అంత ధార్మిక దృష్టి కనిపిస్తుంది మనకు. అంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి ప్రకృతి. మేఘోదర వినిర్ముక్తా కర్పూరదళ శీతలా శక్యం అంజలిభిః పాతుం వాతాః కేతక గంధిన. కిష్కింధకాండలో 28వ సర్గలో 8వ శ్లోకం. ఏమిటంటే దీని అర్థము గాలులు చల్లగా వీస్తున్నాయంట. అయితే అది అప్పుడు ఉన్నటువంటి ఋతువుకుని బట్టి కర్పూర దళాల్లాగా తెల్లగా కనిపిస్తుంది అన్నమాట. మొగలి పూల సువాసనతో గుబాళిస్తూ ఉన్నది. ఆ మేఘాల మధ్య నుంచి ఇలాగా ఆ సువాసనతో నిండిన గాలులు వీస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, ఈ అద్భుతమైన సుమధురమైన మనోహరమైన ఆ పరిమళాన్ని, వాసనని పట్టుకొని దోసిళ్లతో తాగుదామా అనిపించిందంటండి శ్రీరామచంద్రుడికి. అసలు ఏమి వర్ణన చూడండి, అసలు మురిసిపోతాం, పులకించిపోతాం మనము. ఆ దైవత్వము, ఆ దివ్యత్వము ఒకవైపు, ఇటువైపు ప్రకృతి వర్ణనలు, సాహిత్యపరమైన కవితాపరమైన దివ్యత్వాలు చకచకితం చేస్తాయి మనల్ని. మనసంతా ఆరాధనతో, అపురూపమైనటువంటి అద్భుతమైన దివ్యానుభూతితో నిండి పులకించిపోతాం మనము వాల్మీకి మహర్షి రామాయణాన్ని పఠించినప్పుడు. మిత్రులారా, మనకి ఎన్నో చోట్ల లభ్యమవుతున్నాయి వాల్మీకి రామాయణానికి అనువాదాలన్నీ కూడా. ఖచ్చితంగా సంస్కృతంలోనే చదవండి తెలుగు వ్యాఖ్యానంతో. ఆ దివ్యత్వాన్ని, ఆ ఉజ్వలమైనటువంటి ఆ తపోశక్తి, మంత్రశక్తి నిహితమైనటువంటి ఆ రామాయణాన్ని పఠించడం వల్ల, అందులో ఎన్నో సౌందర్యాలు దర్శించడం వల్ల పునీతులమవుతాం, ధన్యులమవుతాం. చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణం మీద చేసినటువంటి ప్రవచనాలంతా కూడా ఒక బృహత్ గ్రంథంగా తీసుకువచ్చారండి. పురిగళ్ళ సత్యానంద శర్మ అనేటువంటి 70 ఏళ్ళ వృద్ధులు ఆయన మొత్తం అంతా అక్షరబద్ధం చేశారు. చాలా గొప్ప అద్భుతమైనటువంటి గ్రంథం ఇది రామాయణం మీద. అలాగే సుందరకాండ, మనము రామకృష్ణ ప్రభలో ఒక సమీక్ష కూడా వచ్చింది ఈ పుస్తకము మీద. 3 సుందరుల కథ. సుందరకాండలో ఉన్న మంత్రశాస్త్ర, యోగ శాస్త్ర రహస్యాలు ఎన్నో సంహితా గ్రంథాల నుంచి తీసుకొని సప్రామాణికంగా, సమగ్రంగా, సుందరంగా, అద్భుతంగా నిరూపించినటువంటి వారు బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారు, మా గురువు గారు. అలాగే ఇంకొక తల్లి డాక్టర్ తుమ్మలపల్లి వాణి కుమారి.
వాల్మీకి వ్యాసులు తీర్చిన రామకథ ఎంత చక్కటి పుస్తకమో. ఇంకా ఎన్నో ఉన్నాయండి, అసలు కొన్నే తలుచుకున్నాం మనం. అట్లాగా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రాబోయే కాలంలో కూడా రామాయణాన్ని అందించబోయేటువంటి కవులకు, రచయితలు అందరికీ కూడా ప్రణామాలు తెలియజేసుకుందాము. ఋషి రుణాన్ని కొద్దో గొప్ప మనము తీర్చుకుంటున్నాము ఈ 4 నిమిషాలు 4 మాటలు చెప్పుకోవడం ద్వారా. గురుదేవులు చెప్తారు కదా, మన రామకృష్ణుల వారు ఈ రుణాలన్నీ తీర్చుకుని తీరాలయ్యా. దైవ రుణము, పితృ రుణము, ఋషి రుణము, భూత రుణము, మనుష్య రుణము. మనుషులందరికీ కూడా ఈ 5 రుణాలలో ఋషి రుణం చాలా అద్భుతమైనది. ఆ ఋషి రుణం మనం ఎప్పుడు తీర్చుకోగలమంటే వారు నిర్మించి మన కోసం అందించినటువంటి దివ్యాతి దివ్యమైన ఆ కావ్యాలని కొద్దో గొప్ప మన జీవితాల్లో అధ్యయనం చేసి, అనుసంధానం చేసుకొని, స్మరించుకొని, మననం చేసుకున్నప్పుడు చేసుకోగలుగుతాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆసాద్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా భాగ్యనాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.